దేవాదేవునికి స్తుతులు స్తోత్రములు కూడిసిన పిల్లలందరికీ వందాలండి. సేవలు వందాలు తెలియజేస్తున్నాం. కొరింథీయులకు రాసిన పత్రిక 6:1 వచనాలు మనం ధ్యానించబోతున్నాం. 1వ వచనం, మేము ఆయన తోడి జత పని వారమై ఉన్నాము అంటారు. మేము ఆయన తోడి జత పని వారమై అంటాడు అపొస్తలుడు. ఎవరితోటి? ప్రభుతో జత పని వారు అంటాడు అపొస్తలుడు. మత్తయి సువార్త 10వ అధ్యాయము 1-2 చూస్తే అక్కడ ఆ పరివారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అది మనం చూద్దాం. 10:1-2 ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చింది. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా అపోస్తలులు. 12 మంది అపోస్తలులు ఏర్పాటు చేసుకున్నారు. వారు అంటారు పౌలు గారు అంటారు. పౌలు గారు కూడా చూద్దాం. వీడిని ఏమన్నారంటే అపోస్తలుల కార్యములు అపోస్తలులు ఏమన్నారంటే అపోస్తలుల కార్యములు 1:8 ఏమన్నారంటే ఆయనను పరిశుద్ధాత్మ మీ మీద వచ్చినప్పుడు ప్రభు అంటారు అపోస్తలులతో, మీరు శక్తి పొందేదారు కనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములంతటను భూ దిగంతముల వరకును నాకు సాక్షిగా ఉందని వారితో చెప్పారు. అపోస్తలులు ఎవరండి? ప్రభు యొక్క సమస్త కార్యాలకు సాక్షులు, శిలువ మరణ సమాధి పునరుద్ధాన సాక్షులు అని చెప్పి ఆ విధంగా జతగా ప్రభుత్వంలో జన్మని వారిగా అని మాట చాలా గొప్ప బలమైన మాట వాడుతున్నారు. తర్వాత అపోస్తలుల కార్యములు 26 పౌలు గారు కూడా నేను సాక్షిగా నేను ఏర్పాటు చేస్తున్నాను అని చెప్పారు. 26:16-18 అపోస్తలుల కార్యములు 26:16-18లో నీవు నన్ను చూసిన సంగతిని గురించి నేను నీకు కనబడబో సంగతిని గురించి నిన్ను పరిచారికగాను సాక్షిగాను నియమించుటకై కనబడి ఉన్నాడు. 12 మంది అపోస్తలులు సాక్షులు, ప్రభు శిలువ మరణ పునరుద్ధానానికి ఆయన సేవకు ఆయన మహిమ కార్యాలకి సాక్షులు. అదేవిధంగా మరొక సాక్షి చూస్తున్నాడు పౌలు గారు. అందుకని పౌలు గారు అన్నప్పుడు మేము ఆయనతో జత పని వారు అన్నాడు. కనుక ఆ దైవ విలువలను పూర్తిగా ఎరిగిన వారు కనుక ఆ విలువలన్నీ కూడా సువార్త ద్వారా సత్యవార్త ద్వారా అందించారు కనుక మీరు పొందిన దేవుని కృపను, అదే కొరింథీయుల పట్టణంలో క్రీస్తు సంఘము దేవుని కృపను పొందారు అన్నాడు. మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకొనవద్దని ఏం చేయబడుతుందా? అంటే ఎందుకంటే భాగ్య లోకంలో వేరుంటే లేదన్నమాట. వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనిస్తున్నాము అంటారు. అంటే ప్రత్యేకమైన
విషయాన్ని చెప్పడందుకు వారు పరిశీలన చెప్తున్నారు. అదేవిధంగా ఆయన కలిసి పనిచేసామంటున్నారు. అదేవిధంగా మరి ఈ పరిశీలనలో మీరు పొందిన భాగ్యం ఏంటంటే దేవుని కృపను పొందారంటున్నారు. దానిని వ్యక్తము చేసుకోవద్దంటారు. ఒక వ్యక్తి సువార్తకు లోబడి భక్తులు పొందితే దైవ కృప పొందినవాడు, లేదంటే మానవుడు దైవ కృప పొందే అవకాశమో లేదు. రోమిలకు రాసిన పత్రిక 6:23 ఏదైనా పాపమునకు వచ్చే జీతం మరణం, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తును ఇచ్చే జీవం. యేసు ప్రభువుల యొక్క మానవుడికి ఏముందండి? కృపావరము ఏముందండి? కృపావరం అంటే కృప అంటే ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? నిత్య జీవం వరకు. మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవము. పాపములో వచ్చే జీతం మరణం. ఏ మరణం? మాకు ఎలా ఉంది? ప్రకటన 28:8 పాపములో వచ్చే జీతం మరణం. 28 పిలివారు, అవిశ్వాసులు, అసభ్యులు, వ్యభిచారులు, మానవులు, విగ్రహారాధకులు, అబద్ధులందరూ అగ్ని గంధకం మండపంలో పాల్గొని రెండవ అదే పాపములో చేతి మరణం. ఏ మరణము? మరణ శిక్ష. అగ్ని గంధకంతో మండుకోవడం అంత ప్రమాదం మానవుడికి. దాన్ని ఇంకా చాలా విపులంగా చెప్తారు ప్రభువారు. మత్తయి సువార్త 25:45 పాపముల చేతి మరణం అనే దానికి సమీపబడిన వాళ్ళగా నన్ను విడిచి అపవాదికి నీ వనదూతలకు సిద్ధపరిచి నిత్యాగ్నిలోనికి ఈ అగ్ని మామూలు అగ్ని కాదు, వల్ల ఆత్మకు సావలేదు, అగ్ని కాపలేదు. పాపమంత ప్రమాదంలోనే. మార్క్స్ వద్ద 9:48 ఆత్మకేమో చావలేదు, అగ్నికి ఆత్మ లేదు. నరకమున వారి గురువు చావలేదు, ఆత్మ చావలేదు, అగ్ని ఆత్మలు. పాపం ఎంత ప్రమాద శిక్ష ఉందండి. అందుకని మరి పాప విముక్తి ఉందా లోకంలో అంటే మన ప్రభువైన యేసుక్రీస్తునందు మీకు నిత్య జీవము. ఏంటంటే నిత్య జీవము. ఇప్పుడు మరి పాపంలో చేతి మరణం అనిపించాలా? నిత్య జీవం కావాలా? నిత్య జీవం కావాలండి. నిత్య జీవం కావాలంటే యేసు ప్రభు కావాలి కదా, యేసు ప్రభు నమ్మాలి కదా, అది చెప్పడం చేయాలి కదా. దొరికిందా మనకి? దొరికిందండి. అయితే దేవుని కృపావరము అంటాడండి. అందులోనే దేవుని కృప రోమపత్ర 6:3 దేవుని కృపావరము అని అంటాడండి. మనకి ఏం దొరికింది? దేవుని కృపావరము, నిత్య జీవము. దేవుని కృపలో ఏముందంటే ఆ వరం ఏంటంటే నిత్య జీవము. ఈ యొక్క అగ్ని గంధముల మండు గుణము తప్పించుకొని, నిత్యాగ్ని తప్పించుకొని, మృగు సాగు అగ్ని ఆదనేటువంటి భయంకర ప్రమాదం తప్పించిన మరణాన్ని తప్పించుకుని ఆత్మకి నిత్య జీవము. దేవుని కృపావరం మానవుడికి నిత్య జీవము. మరి కృపావరం ఇస్తున్నప్పుడు వరం పొందాలి కదా. మనం పొందామా? ఈ కృపావరం ఎంతమందికి? లోకమందరికి.
అందరికీ యోహాను సువార్త నిత్య జీవం అనే మాటకి 14:3 నిత్యము ఆయనతోనే భాగ్యం అన్నమాట. అదే ఇక్కడ అర్థం నిత్య జీవం అంటే. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన యెడల నేను స్థలంలో ఇరునుడులాగున మరలా వచ్చి నా యొద్ద నుండి మిమ్ములను తీసుకొని పోదును. అది ఏమండి కృపలో ఏమన్నా నిత్యజీవం అన్నాడు. అది నిత్యజీవానికి అర్థం చెప్తున్నారండి. నిత్యజీవానికి అర్థం చెప్తున్నారు చాలా క్లియర్గా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2:4-7 వరకు చాలా గొప్పగా చెప్తున్నాడు. ఆ నిత్యజీవం ఆ కృపలో, ఆ కృపావరంలో ఏముంది? దేవుడు ఎవరంటే ఎందుకని ఈ అగ్నిగుండానికి వెళ్ళిపోయే వారి మీద కరుణ చూపిస్తున్నాడంట. కరుణా సంపన్నుడై ఉండి మనము అపరాధముల చేత చచ్చిన వారమైన ఉన్న సైతము అంటే ఎలా ఉన్నాడు మానవుడు? అపరాధముల చేత చచ్చిన వాడైన సైతము అలాంటాడు. ఎవరన్నా మానవుడు దేవుని దృష్టిలో ఆత్మీయంగా మరి చచ్చినోడు ఎక్కడ పెడతారు? అగ్నిలో కదా. మనోళ్ళు ఎక్కడ పెడతారు? మన చనిపోయిన బాడీని దేవుడు ఎక్కడ చనిపోయిన ఆత్మ ఎక్కడ పెడతాడు? అగ్నిగుండము. మన ఎడల చూపిన మహాప్రేమను ఏ ప్రేమ అంటే ఎప్పుడు ప్రేమ? మహాప్రేమను మహాప్రేమ చేత ఎప్పుడు ప్రేమ పడదండి. మహాదేవుడు మహాప్రేమ మహాప్రేమ దేవుడు మనకు చెప్పండి. దేవుడు మహాప్రేమ ఏమోదా? ప్రేమ మహాప్రేమ. ప్రేమ మామూలు ప్రేమ కాదు, అంతులేని ప్రేమ. అంటే ప్రాణం పెట్టిన ప్రేమ. మానవ క్రీస్తు కూడా మనం ఆత్మీయ బ్రతికిన వారమా ఆత్మీయ చనిపోయిన వారమా? బ్రతికిన క్రీస్తులో దేని బట్టి? క్రీస్తు యొక్క మహాప్రేమ బట్టి. ఏంటి ఆ మహాప్రేమ? మొదటి యోహాను పత్రిక మొదటి పత్రిక 1:3 ఏంటి మహాప్రేమ అని చెప్పినాడు. ఆయన మన నిమిత్తము తన ప్రాణం పెట్టింది కనుక దీని వలన ప్రేమ ఎట్టిదైనా ఆ ప్రేమకి ఏం చెప్పారంటే మహాప్రేమ. మొదటి యోహాను పత్రిక 3:14 మహాప్రేమ ఏంటండి? ప్రాణం పెట్టిన ప్రేమ. ఆ ప్రేమలో ఉన్నామా? ఎంతమందికి పంచిపెట్టాలని వచ్చాడు ఆయన? వారంటారు వద్దంటారు. మరి ఏమన్నారంటే ఆయన ప్రేమ ఆయన వద్దు, ఆయన ప్రేమ వద్దు అన్నారు. మనం కూడా అందామా? జీవితకాలము మహాప్రేమలో జీవించాలి. చూడండి కనుక ఇక్కడ చదవకండి. అసలు పాట అసలు కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. ఎవరు రక్షణ ఎలా వచ్చిందండి? దేవుడి కృప అంటే రక్షణ ఉచితము. కృప అంటే ఉచితమండి. రక్షణ ఉచితం వచ్చిందా? ఏమన్నా ఖర్చు పెట్టావా? కోట్లు లక్షలు ఖర్చు పెట్టామా? చేయమన్నా? కృప చేత మీరు రక్షించబడి ఉన్నారు. క్రీస్తు యేసు
అంతకంటే మేలు కానీ ఉపకారం కానీ లోపల వేరే ఉందా? లేదండి. ఉపకారం ఉందా? యేసుక్రీస్తు నందు ఆయన మనకు చేసిన ఉపకారం ద్వారా అపకారం లేవండి. యేసుక్రీస్తు లేకపోతే అపకారం ఉన్నారండి, అప్పులు ఉన్నారండి. యేసుక్రీస్తు ఉంటే ఆయన ఉపకారం ఉన్నామండి. ఆపద లేదండి, ఇక్కడ కాపుదలు ఉందండి. ఆయన అపారం ప్రేమ ఉందండి, మహాప్రేమ ఉన్నామండి అని చెప్పండి. చేసిన ఉపకారం ద్వారా అత్యధికమైన తన కృపా ఐశ్వర్యము అంటే కృపని ఐశ్వర్యించాడట. కృపనే మహా ఐశ్వర్యం. క్రీస్తు మహాప్రేమలో కృపని మహా ఐశ్వర్యం ఇచ్చాడట. ఇప్పుడు మహా ఐశ్వర్యవంతులు అన్నమాట క్రైస్తుడు అంటే రక్షణ పొందినవాడు అంటే కృపా మహైశ్వర్యమును రాబోయుగములలో కనపరిచిన విధము ఏడు ఐశ్వర్యము రాబోయుగములు ఇస్తాడట. రాబోయుగములో మహా ఐశ్వర్యము కట్టబడతాడట. చూడండి, క్రీస్తు యేసునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుండబెట్టెను. అది రక్షణ. భక్తులు ఏంటమ్మా? రక్షణ. రక్షణ ఏంటంటే పరలోకంలో సింహాసనం మీద సీటు ఖాయం. కూర్చుని పెట్టేశాడు. కూర్చుని పెట్టాను, కూర్చుని పెడతాడు కాదు, కూర్చుని పెట్టాను. రిజర్వేషన్ అయిపోయింది. పరలోకం సీటు ప్రజల్ని కాపాడవలసిన బాధ్యత మనలో. రక్షణ పొందడం బాధ్యత, కాపాడడం బాధ్యత. అది కృప. కృప మహదైశ్వర్యం. కృపలో వచ్చిన ఐశ్వర్యం ఏంటంటే పరలోకం వల్ల నీకు సీట్ ఉంది. పొందామంటే ఏం పొందాలంటే ఏమన్నా దేవుడు అంటామా? చూడండి, అలా తెలియజేస్తూ ఎడుగులో ఇంకా గొప్ప చెప్పారు. ఏం చెప్పారంటే అక్కడ ముగిపోతున్నాను. మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. రక్షణ బాప్తిస్మండి దేవుని కృప చేత రక్షణ. దేవుని కృప చేత రక్షణ. అది మన తెలుగుదేశంలో మన భక్తి జీవితం కాదండి. మన తపస్సు చేయలేదు, నిజమా? ఆయన ఎడగని వారి దగ్గరికి హృదయమైన తలుపు తడతానని తలుపు తెరవని ఆయన దగ్గరికి మన గృహాలు వచ్చాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన మనమేమి ఎక్కలేదు, తపస్సు చేయలేదు. చేసామంటే చేయలేదు. దాన్ని కృప అంటారు. మీరు విశ్వాసం ద్వారా కృప చేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగింది కాదు, దేవుని వరమే. రక్షణ ఏంటంటే దేవుని వరము. రక్షణ పొందిన వారి దేవుడు అంటే కృప. కృప పొందిన వారము. అది అంత తేలిక రాదండి. దీవెన, ఆశీర్వాదము, మేలు చాలా పేర్లు ఎంత వస్తాయేమో కానీ కృప రక్షణ బట్టి వస్తుందండి. రక్షణ పొందిన వాడు దైవ కృప లేదండి. రక్షణ పొందిన వాడు దైవ కృప లేదు. మనం పుట్టించాడు కనుక ఏదో ప్రేమ, దయ, జాలి చూపు ఏదో చేస్తాడు కొంచెం లోకానికి. పుట్టించాడు కనుక ఎవరు విడిచిపెట్టలేదు, నమ్మనే నమ్మకపోయి విడిచిపెట్టలేదు. అంటే దాన్ని ఏమంటారంటే దేవుని దయ, దేవుని ప్రేమ, దేవుని జాలి, దేవుని కనికరం అంటారు. కానీ రక్షణే దైవ కృప రక్షణ. ఇంకో ఆ కృపకు క్రొత్త నిబంధనలో ఇంకో దానికి సంబంధం లేదండి. కృప రక్షణ సంబంధం అయితే అది
అని చెప్పాడు. ప్రభు చెప్తారు మత్తయి సువార్త 25:34. 25:34 అది ఆశీర్వాదం. 25:34 అప్పుడు రాజు తన కుడివైపు ఉన్నవారిని చూసి నా తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా రండి, లోకమున మొదలుకొని మీ కొరకు సిద్ధపరచబడిన రాజ్యమున స్వతంత్ర పరలోకం మీదే రండి. ఆశీర్వదించబడిన వారులారా కృప పొందిన వారు అర్థం ఏంటంటే కృప, గ్రేస్, గ్రేస్, కృప, గ్రేస్, ఇక బ్లెస్సింగ్. ఆశీర్వదించబడిన వారులారా ఏంటంటే పేరు ఇదిగో పరలోకం మీద రండి అని పిలిపించే రోజు ఒకటి. అదండి నిత్య జీవం అంటే. అందుకని దేవుని కృపను పొంది ఉన్నారు అన్నాడండి మొదటి వచ్చేలో. మీరు పొందిన దేవుని కృపను అన్నాడు, మర్చిపోగల మాట. మీరు పొందిన దేవుడు ఎవరు వారు? ఎవరు వారు? మీరు పొందిన దేవుని కృప అన్నది ఎవరు? కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘం అన్నప్పుడు మనకి సంబంధం లేదండి. క్రీస్తు సంఘానికి బయట ఎవరు కాదండి. 2వ వచనం, ఇదిగో ఇదే రక్షణ దినము, ఇదే రక్షణ దినము. మూడు మాట్లాడండి 2వ వచనంలో. అన్నాడు ఇదిగో ఇదే రక్షణ దినము, రక్షణ దినము నేను ఆత్మని అనుకూల సమయం నీ మర ఆలోచించింది. 3 మాట్లాడాయండి ఈ వాక్యంలో. ఇప్పుడు చదవండి. అనుకూల సమయం మందు నీ మర ఆలోచించింది, రక్షణ దినమందు నేను ఆత్మని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే అనుకూలమైన సమయం, ఇదిగో ఇదే రక్షణ దినము. మా పరిచర్య రెండవ జాగ్రత్త. 3వ వచనం ఏమని పిలుస్తారంటే ఇదిగో ఇదే రక్షణ దినము అనే మాటకి మార్క్స్ 16:15-16 రక్షణ పొందాలంటే సువార్త ప్రకటించాలి. మార్క్ 16:15 రక్షణ పొందాలంటే ఏం ఇచ్చారండి ప్రభు? సువార్త ఇచ్చారండి. సువార్త ఎవరి దగ్గర వచ్చినప్పుడు వెంటనే ఆ రోజునే రక్షణ. ఇదిగో ఇదే రక్షణ దినము. ఏ రోజు సువార్త అందిందో వెంటనే లోపడిపోవాలండి. మానవుడు తిరగబడుతున్నాడు, మనుషుడు తిరగబడుతున్నాడు. ఎప్పుడైతే సువార్త రావడమే గొప్ప. సువార్త వచ్చిందంటే యేసుప్రభు వచ్చిన లెక్క. అక్కడికి ఎవరు వచ్చినట్టు? యేసుప్రభు వచ్చినట్టు. ప్రకటన 3:20 సువార్త లేకపోతే ఎవరు వచ్చినట్టు ఉన్నాడు. ఇదిగో నీ తలుపు యొక్క నిలుచుడు తక్షణ ఎవడైనాను ఏంటే స్వరముడు ప్రతి మనిషి దగ్గరికి వస్తున్నాడు. సువార్త వచ్చి ప్రభు వచ్చాడు. నీ హృదయం దగ్గరికి సైకిల్ దగ్గరికి వచ్చి తట్టున్నాడు. తలుపు హృదయమైన తలుపు. ఏమంటే చాలా గొప్పవాడండి. హృదయమన్నడు తలుపు
మన దగ్గరికి వస్తే ఎవరు వచ్చారండి? ఎవరు వచ్చారు మీ దగ్గరికి? యేసు ప్రభువే వచ్చారు. వాక్యమాన్ని ఎవరు వచ్చాడు కనుక సువార్త, రక్షణ సువార్త. ఆ సువార్త అందిన వెంటనే ఆ దినమే నువ్వు రక్షణ పొందేవి. ఆశ చేయడం, ఇదిగో ఇదే రక్షణ. ఆ సువార్త విన్న తర్వాత నేను చూద్దామండి, చేద్దామండి, తర్వాత అండి మా 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 ఇలా మా మామ ఏం చెప్పి కూడా కాలం గడిపేస్తే మరి తర్వాత ఏంటో తెలియదు కదా, గ్యారెంటీ లేదు కదా ఈ జీవితానికి. రక్షణ పొంది ఉండాలి. ఏ పొంది ఉండాలంటే రెడీగా ఉండాలి. ఆ రక్షణ పొందితే ఏమవుతాడు? ఎందుకంటే రక్షణ దినముందు నిన్ను ఆదుకుంటుంటే, రక్షణ పొందిన తర్వాత నీకు ఏమవుతుందంటే నిన్ను ఆదుకుంటాను. దాని మత్తయి సువార్త 28 చూద్దాం. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడినది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో ఇప్పుడు మన ఈ వాక్యం చదువుకుంటే రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటేనే అంటే బాప్తిస్మం రక్షణ. బాప్తిస్మం పొందిన తర్వాత ఆయన ఒక వాగ్దానం చేస్తున్నాడు. చదవండి. ఇదిగో నేను జీవిత కాలము సదాకాలం 2 కాలాలు ఆదుకుంటాను. అని రక్షణ ఏముందండి? నిన్ను నేను ఆదుకుంటానండి. ఎలాగంటే శారీరకంగా జీవితకాలం, ఆత్మీయంగా సదాకాలం ఆదుకుంటాడంట, తోడుంటాడంట. అదేంట దానికి అర్థం. రక్షణ దినముందు నిన్ను ఆదుకుంటేనే. ఇప్పుడేమో మనకి ఆదరణ, తోడు, కాపుదల, శరీరానికి ఆత్మ కూడా అనే విషయాన్ని వాగ్దానం మనము బాప్తిస్మంలో ప్రభు ఆజ్ఞలో చూస్తున్నాం. 3వ మాట ఏంటంటే అనుకూల సమయం ముందు నీ మొర ఆలకించిందినే. పాప క్షమాపణ కొరకు బాప్తిస్మం పొందే వరకు కూడా ఏ మనుషుడికి దేవుడికి ప్రార్థించే హక్కు లేదండి. పాప క్షమాపణ కొరకు ప్రభు నామంలో సువార్త ప్రకారం పాప క్షమాపణ పొందే వరకు ఏ నరుడికి దేవుడికి ప్రార్థించే హక్కు లేదండి. మరటే ప్రార్థన అండి, మరటే ప్రార్థన అండి. అనుకూల సమయం ఏంటంటే అనుకూల సమయం ఏంటి? అనుకూల సమయము రక్షణ పొందడమే. రక్షణ పొందే అడిగి ఉండడమే. దేవుడిని అడగాలంటే, మరిపెట్టాలంటే. ఎందుకంటే యోహాను సువార్త 9:31 అదే మాట. దేవుడు పాపల మనమే ఆలకింపడని ఎరుగుదుము. ఎవడైనను దేవభక్తుడైనడి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వారి మొర ఆలకించును. ఎంత క్లియర్గా ఉందంటే పాపే మొరటి ప్రార్థన మర్చిపోకండి. పాపి ప్రార్థన దేవుడు వినడు. పాపి ప్రార్థన దేవుడు ఆలకించాడు. మరి అందరికి మేలు జరుగుతుందంటే సృష్టి ఎక్కడ ఎంత దూరం అంత దూరం
అమ్మ అర్థం మాట. మరి అన్నిటికీ ఎలా జరుగుతుంది? మధ్య శ్లోక 6వ అధ్యాయము 32వ వచనం. 32. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపబడి అన్యజనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలుసు. ప్రార్థన చేస్తే ఇవ్వట్లేదండి, పుట్టించడానికి ఇస్తున్నాడు అంతే. అర్థమైంది మాట? అమ్మాయి మాట అర్థమైందా? అన్యుడికి దేవుడు ప్రార్థించే హక్కు లేదండి. ఎందుకంటే పాపికి ప్రార్థించే హక్కు లేదు. ప్రార్థన హక్కు లేకపోతే పరలోక హక్కు ఎలా వస్తుంది? ఏమండి? లోకంలో కావాల్సిన అన్యుడిగా ఉన్నాడు, దేవుడు ఎక్కడ రక్షణలో లేడు. అయినప్పటికీ ఏ సమయాన్ని ఏం కావాలో తెలీదా? ఎందుకంటే చెప్పండి, దేవుడు లోకమును ఎంతో సమస్త మానవులను ప్రేమించాడు. మనకు అవసరం ఇస్తున్నాడు, అన్ని అనుభవిస్తున్నాడు, అది ఎక్కడ జీవిస్తున్నాడు. ఆత్మనాశనం అయిపోతుంది, ఆత్మనాశనం. కనుక ఇప్పుడు ఎవరికి ప్రార్థన అక్కలేదంట, పాపికి ప్రార్థించే హక్కు లేదు. ఇప్పుడు భక్తులు ఏమంటే భక్తులు మనము ప్రార్థించే హక్కు సంపాదించుకున్నాం. దేవుడికి ప్రార్థన చేసే హక్కు సంపాదించుకున్నాం. మళ్ళా మనం ఏమో పాపాలు దోషాలు చేస్తే మరి అది మళ్ళీ అడ్డ వస్తుందంటే మరి మనకు కూడా దేవుడి పదాలను మాట్లాడతారు. దేవుడి పద స్నేహితులు, దేవుడి పదాలు రక్షణ పొందిన వారు, దేవుడి పదాలు, దేవుడి పదాలు ముద్ర. చూడండి, అందులో ఏం మాట్లాడుతుంది దేవుడు? యెషయా 59:1. యెషయా గ్రంథము 59:1. రక్షింపనట్లు యెహోవా హస్తము కొలుసు కాలేదు, విననేరకనట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి. ఏమంటే రక్షణ పాపం ప్రార్థన చేసి తప్పలేదండి. పాప క్షమాపణ దేవుడిని అనేటువంటి భక్తులు మాట్లాడతారు, భక్తుల గురించి మాట్లాడతారు దేవుడు ప్రవక్త ద్వారా. ఇశ్రాయేలు దేవుని పిల్లలండి, వారు మా ప్రార్థన ఎందుకు పెట్టలేదు అడిగారట. అప్పుడు సమాధానం వచ్చింది, మీ పాపములే దేవునికి మీకు అడ్డంగా ఉన్నాయి. పాపకి ప్రార్థన చెప్పలేదండి, పాప క్షమాపణ పొందాలండి. మళ్ళా మనం పాపాలు చేస్తే మన ప్రార్థనకి అడ్డం వస్తాయండి. మళ్ళీ ఈ పాపాలు అడ్డం మాట. ముందేమో పాపకి ప్రార్థన హక్కు లేదు, మనం పాప క్షమాపణ సృష్టికర్తను నమ్ముకున్నాం, రక్షణ పొందున్నాం, పాపాలు పడుకున్నాం, ప్రార్థన హక్కు ఉంది. మళ్ళా పాపాలు చేస్తే ఇశ్రాయేలు ప్రార్థన చెప్పిన ప్రకారము మన పాపాలు ఆయనకి మనకి అడ్డం వస్తాయట. ప్రతి ప్రార్థనకి సమాధానం ఉందండి. ఎందుకంటే ప్రతి ప్రార్థన సమాధానం, ప్రతి ప్రార్థన. అందుకే ఫిలిప్పీ పత్రిక 4:6 దేని గురించి సిద్ధపడడు కానీ ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపనముల ద్వారా మీ విన్నపములు తెలియజేయండి. అప్పుడు సమస్త జ్ఞానములకు ఇచ్చిన దేవుని సమాధానము మీ హృదయములను మీ తలపులను కావాలి. యేసుప్రభువు చెప్పారండి, పరిశుద్ధాత్ముడు చెప్పారండి, ప్రతి విషయంలో ప్రార్థన చేయమని. అంటే ప్రార్థన హక్కులో కూడా ఉంది. అందుకని ఇక్కడ ఎక్కడో
ఎంత గొప్ప వచనం అంటే 2 వచనం చాలా అద్భుతమైన వచనం అండి. 3 సార్లు చెప్పారండి. 3 సార్లు ఇదిగో ఇదే రక్షణ దినము, రక్షణ దినము నేను ఆదుకోండినే, అనుకోల సమయంలో నీ వర ఆలకించితేనే. 3 సార్లు ఈ మూడిట్లో మనం ఉన్నాం. ఈ మూడిట్లో మనం ఉన్నాం. మనం దొరికింది భాగ్యం. దొరికిందంటే 3వ వచనం 3-7 వచ్చిన 3-7 మా పరిచర్య నిందింపబడకుండా నిమిత్తము అపోస్తలుల సేవ గురించి మాట్లాడతారు. వారు దేవుని పరిచర్య, దేవుని సేవ, దేవుడు నిందింపబడకుండా ఉండడానికి మేము శ్రమలు అనుభవించామంటారు. శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు, దెబ్బలు, చెరసాలలు, అల్లరులతోనూ ప్రయాసములోను, జాగరణములోను, ఉపవాసములలోను. ఉపవాసం అంటే ప్రార్థన కదండి, ఆకలి అన్నలేదు, నీరు లేదు. అయినా జాగరణ అంటే రాత్రి పగలు అన్నలేదు, నీళ్ళు లేవు. జాగరణములలోను ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై. ఏంటంటే అపోస్తలులు ఓర్పు వలన అంటే దేవుని సేవకు అవమానం జరగలేదంట. దేవునికి అవమానం కలగకుండా ఆ సేవ మనకు అందించాడు ఆ రక్షణ. అంటే ఓర్పుతో క్రైస్తవుడు సేవకుడు ఓర్పు గలవారు అంటారు. పవిత్రతతోనూ, ఎలాగంటే మన ఎవరో భక్తులు అపవిత్రులుగా మరి కాపాడుకోవాలి కదా. పవిత్రతతోనూ జ్ఞానంతో, మన ఎవరు అజ్ఞానులు జ్ఞానులుగా, జ్ఞానంతోనూ దీర్ఘశాంతంతోనూ ఏమంటారు మనకి? ముఖ్యమైన కోపం ముఖానికి. అది కవిగా రాశాడు. దేవుడు అంటున్నాడు నీ ముఖం బాగోలేదు అన్నాడు. కోపం వస్తే నీ ముఖం ఎవరికన్నా చెప్పండి. దేవుడు నీ కోపం వచ్చింది ముఖం బాగోలేదు ఎవరికన్నాడు? గైతో అన్నాడు. ఈ కవులు తెలియదు కోపం వస్తే ఎలా ఉండదు అంటే. ఇప్పుడు ఏమనుకోవాలంటే ఎవరికి సంఘానికి సేవకుడు కూడా దీర్ఘశాంతము ఏమంటారంటే విశ్వాసానికి దీర్ఘశాంతం ఉండాలంటే. దయతోనూ ఏమంటారు? క్రైస్తవుడికి ఏ మనసు ఉండాలి? దయ కలిగిన మనసు. దయ జాలి కలిగి మనకు ఉదాహరణ వస్తాడు మాట. క్రైస్తవుడికి సేవకుడు కూడా దయగల మనసు ఉండాలంట. అంటే దయగలు ఉన్నా నేను దెబ్బ పడుతున్నాం, అవమానపడ్డాం, అభిమానం ఎవరిని ఏమంటలేదు మేము. ఇక్కడ జాతి పడుతున్నాం వాళ్ళ మీద, దయగలు ఉన్నాం. దయతోనూ పరిశుద్ధాత్మ వలనను అంటే వాక్య ప్రకారం జీవిస్తున్నాం. పరిశుద్ధాత్మ అంటే అర్థం ఏంటంటే వాక్య ప్రకారము జీవిస్తున్నాం. నిష్కపటమైన ప్రేమతో ఉన్నాం. అది క్రైస్తవుడు లేక సేవకుడు. అతను ప్రేమ ఉన్నాడు. కపటం లేని ప్రేమతో ఆ రక్షణ పొందిన రక్షణ కాపాడేలాగా మనం నడిపించగలం. రక్షణ పొందని వారికి రక్షణ అందించగలం. సేవకులు కానీ విశ్వాసులు కానీ వారు సేవకులుగా మాట్లాడారు. నిష్కపటమైన ప్రేమలో ప్రేమించాం. ఎలా ప్రేమించారంటే కపటం లేని ప్రేమ. దేవుని పిల్లలు, దేవుని సేవకులు కపటం లేని ప్రేమ ఉండాలంట. సత్యము చెప్పుట వలన ఏం చెప్పాలంటే ఏం చెప్పాలి? మీకు ఏం చెప్తే రక్షణ వచ్చింది? అబద్ధం చెప్తారా సత్యం చెప్తారా? శాంతిగమ్మ గారు ఇంటికి వచ్చి నాకు దేవుడు కళ్ళు వచ్చాడమ్మా, మీ ఇంటికి వెళ్ళమన్నారు, అందుకని వచ్చాను
సత్యవాక్యము. సత్యము చెప్పడం వలనను, సత్యవాక్యము మానవుని ఉద్ధరించేది, రక్షించేది. ఎందుకంటే లోకమంతా అబద్ధంలో ఉంది, లోకమంతా అబద్ధంలో ఉంది. ప్రభు నెమ్మది కోటలో అబద్ధంలో ఉన్నాడు. అందుకని అపోస్తుల బోధ ఏంటి? సత్యవాక్యము చెప్పుట వలన మనకు మందాకు వచ్చింది. దేవుని బలము వలన ఏదో ఓర్చుకునే ఓర్పుతో, సహనంతో, ఇష్టం ప్రేమతో సత్యవాక్యము ప్రకారం మనం జీవిస్తే, మనం ప్రకటిస్తే దేవుని బలం తోడుగా ఉంటుందండి. దైవ బలం తోడుగా ఉంటుందండి. వాళ్ళ దైవ బలం తోడుగా ఉందంటే దేవుని బలముతోనూ ఏంటంటే దేవుడి బలవంతుడే బలహీనుడా. చూద్దాం 8:6-10 ఎలా సేవ చేశాడు వీళ్ళు? తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన బలవంతులై ఉండుడి. అదండి వారి విశ్వాసం. నా ప్రభు బలవంతుడు, మహాశక్తివంతుడు కనుక ఎన్ని శ్రమలు వచ్చినా, శ్రమలు వచ్చినా ఆయన బలం నాకు తోడుగా ఉంది. దేవుని బలంతో మేము ప్రయాణం చేస్తున్నాం. విశ్వాసం కూడా అదే మాట, సేవ కూడా అదే మాట ఉండాలి. దేవుని బలం తోడుగా ఉంది, దేవుని శక్తి తోడుగా ఉంది. కానీ నేను బలహీనుడు కాదు, బలవంతుడను. చెప్పలు, అవమానాలు, శర్షాల్లో, సోదరులు, శ్రమలు, ఇదుల్లో ఎలా బలం ఉండగలిగారు వీళ్ళు అంటే దేవుడి బలము నాకు తోడుగా ఉంది. దేవుని బలముతోనూ కుడి ఎడమల నీతి ఆయుధములు కలిగి, ఏమన్నాయంటే విశ్వాసకి సేవకుడికి ఏమన్నాయంటే సత్యం చెప్పడానికి, సత్యంలో జీవించే వారికి కుడి ఎడమల ఆయుధములు, సాతాను ఎదిరించే ఆయుధములు ఉన్నాయి. కుడి ఎడమల రెండు చేతులు పోరాడగలడు అన్నమాట. రెండు చేతులతో సాతాన్నే ఓడించగలడు, పోరాడగలడు. కుడి ఎడమల ఆయుధం గల వారమే ఉన్నాడు. కుడి ఎడమల ఆయుధం కలిగి ఉన్నాయి. సత్యమైన వాక్యము రెండు చేతులతో పట్టుకొని మేము ఉన్నాము అన్నారు. వాళ్ళేమీ కరెంట్ కుంగులు నేర్చుకోలేదు. కుడి ఎడమల ఆయుధాలు ఉన్నాయట. ఏంటి ఆయుధాలకి? సత్యవాక్యము, ఆయన నామం, క్రీస్తు నామం. 8-10 వరకు చూద్దాం. 8-10 వరకు. ఇందులో దేవుని పరిచారకులమై ఉండి అన్నాడు. మళ్ళా ఎవరు సేవకులు? దేవుని పరిచారకులమై ఉండి అనేకులకు ఐశ్వర్యము కలిగించేవారము. ఇందులో ఎన్నో తెలిసాడు, చదవడం ఎన్నో తెలిసాడే. ఘనత వలన, దుష్కీర్తి వలన దేవుని పరిచారకులమైంది అన్ని స్థితులలో మమ్మల్ని మేమే మెప్పించుకొస్తున్నాము. మేము అది ఎలా కనపడారంటే యూదులకి అబద్ధం ఆడడం కనపడారంట. అందుకే రాణించుకుంటేశ్వరు అంటాడు. ఏమనుకోటేశ్వరు? రాజుకోటేశ్వరు. ఏమండి? మేము మోసగానమైనటువంటి సత్యవంతులు. వీళ్ళు ఎలా కనపడారంటే ఇశ్రాయేలు ప్రజలకి, యూదులకి
సత్యవంతులం. మళ్ళీ ఏమన్నప్పుడు సత్యము లోకానికి ఎలా కనపడుతుంది? మత్స్యకాయలు కూడా మనం అంటే మోసగాళ్ళనే కనపడుతుంది. మనకేం తెల్లో లేదు, మోసం చేస్తారు, సనము సనం అంటారు, వేసినాము వేసినాము రక్తం రక్తం అంటారు అని చెప్పి అలాగా ఏంటి యేసుక్రీస్తు చనిపోయాడా, సమాజం తిరిగి వేసాడా, ఈ మోసం మాకు ఎందుకని చెప్పి కొట్టేసుకున్నాడు. మోసగాళ్ళ కనపడ్డారు. కానీ ఏమైనా సత్యవంతులు. మనం ఎవరు? అదే ఆ బిరుదు కావాలి. ఇప్పుడు లోకం తలగిపోయినా లోకం మనం ఎంత తిరుగుబాటు చేసినా సత్యవంతులుగా ఉండాలి. ఎలా ఉందంటే క్రీస్తు సంఘం అంటే ఏంటండి? క్రీస్తు సంఘం ఏంటి? ఇప్పుడు అందరిలో దేవుడు అంటే సంఘం అంటే దేవుడు సేవ తెలియని వాళ్ళు ఎవరంటే క్రీస్తు సంఘం అనుకుంటారండి. అపోస్తలుల సేవ అంటే ఏమీ తెలియని వాళ్ళు ఉన్నారంట. ఏంటి? కొత్త బాబు తెచ్చారు, నజరేయుడైన బాబు యేసు బాబు ఏంటి? ఇక్కడ నజరేయుడైన యేసు మతం ఏంటి మాకు అన్నాడు. యేసు మతం అన్నారంటే పౌలు గారిని అపోస్తలులు మరి చదవరాడు. ఇప్పుడు చెప్పండి, మీకు ఏమైనా తెలిసా? దేవుడి గురించి తెలీదా? వాటి గురించి తెలిసా తెలీదా? సంఘం గురించి తెలిసా తెలీదా? సంచారాల గురించి తెలిసా తెలీదా? అది ఇప్పుడు అది కావాలప్పుడు ఆ సేవకులు కానీ విశ్వాసం కానీ తెలియబడిన వాళ్ళు ఉండాలి. నాకు అంతా తెలుసు దేవుడి గురించి. దేవుడి గురించి సంఖ్యలు ఉన్నా మాకు తెలుసా అన్నట్టు ఉండాలి. ఏం తెలియనట్టు ఉండకూడదు. కానీ వారి మధ్యన ఏమి తెలియనట్టు వారు ఉన్నారు. కొత్త బాబు తెచ్చారన్నారట. కానీ మేమంతా తెలిసిన వారు ఉన్నాం. ఎలా ఉన్నారట? ప్రతి క్షణం రాసుకోవడం వల్లే చర్చాలు వేసేయడమే. చర్చాలు వేస్తారండి మనకి ఇక్కడ అక్కడ శిక్షలు లేవండి. కాళ్ళు కొండ తగ్గిస్తారండి. పెద్ద ఒక దూరం 2 కాళ్ళలో వేసి బిగించేస్తారండి. మళ్ళీ సంఖ్యలు వేస్తారండి. మళ్ళీ ఆ ప్రక్కలో సైకిల్ పట్టుకుంటాడండి. బయట కాలు వేస్తారండి. కాలు వేసిన ఉంటాడండి. గేటు ఉంటాయండి. గేటు సైకిల్ ఉంటారండి. ఒక్కడికి అంతా బందోబస్తు అనమాట. అన్ని శ్రమలు పడి మనకి సత్యాన్ని అందించాడు. ఎన్ని ఆపదలండి, ఎన్ని జైళ్ళండి అన్నీ తెప్పించాడంటే అన్నారు. మేము బ్రతికిన వారు ఉన్నాం. క్షణక్షణప్పుడు చనిపోయే ప్రమాదం ఉంది. అయినా మేము బ్రతికించాడు, సేవ చేసుకున్నాడు దేవుడు. క్షణక్షణం ప్రమాదం, క్షణక్షణం కాపుదలే ఉందా మనకి? ఉందా? శిక్షించబడిన వారు అంటే నీవు చంపబడిన వారు కాదు. ఏంటంటే మళ్ళీ మాట చెప్పండి. ఎలా ఉన్నారంటే మరి అనుక్షణం మీ సేవలో వ్యతిరేకంగా దెబ్బలు జైలు దుఃఖమాల సంతోషమా? దుఃఖపడే వాళ్ళు ఉన్నాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉన్నాం. ఏం చేసుకోండి గొప్ప దేవుడు అంతే. ఏంటంటే క్రీస్తు సంఘ సేవకులు అపోస్తలులు పేదవాడు, చాలా దరిద్రం అనిపించాడు, చాలా దరిద్రం. కానీ వారు ఏం చేశారంటే వాళ్ళ ఐశ్వర్యం పంచిపెట్టారంట. దరిద్రులు ఐశ్వర్యం పంచిపెట్టాడు. ఇదే మాట. దేవుని పరిచారకులమై ఉండి అనేకులకు ఐశ్వర్యం కలిగించేవారము. ఏంటి ఐశ్వర్యం?
ఎఫెసీయులకు రాసిన పత్రిక 3:8-13 వరకు. యేసునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానావిధ జ్ఞానమును ఇప్పుడు తెలియబడవలని ఉద్దేశించి శోధింప సత్యము కానీ క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుచున్నాము. క్రీస్తు ఐశ్వర్యం ఏంటప్పుడు సత్యవాక్యము. క్రీస్తు ఐశ్వర్యం ఏంటంటే సత్యవాక్యం. ఎక్కడ కూర్చోబెట్టిన మనం తీసుకెళ్ళి పరలోకంలో సింహాసనం కూర్చోబెట్టిన వాక్యము. ఐశ్వర్యము సువార్త, సత్యవాక్యము, ఐశ్వర్యము. ఏమండి? శారీరరీతిగా అవసరాల రీతిగా దరిద్రులంట, కష్టాలు ఉన్నారంట. కానీ వీరు అందించే సత్యవాక్యము లోకానికి ఐశ్వర్యం. లోకానికి ఐశ్వర్యం అని మాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అక్కడ ముందుగా చెప్తున్నాడు, అపోస్తలులలో ఏమున్నాయి? అయినను మా బలాధిక్యము మా మూలమైనది కాక దేవుడిపై ఉండునట్లు మట్టి కటములలో ఏంటంటే శరీరము, మా శరీరం ఏంటంటే మట్టి కటము. మట్టి కటము. వాళ్ళు అపోస్తలులు వారి శరీరాన్ని ఎలా పోల్చుకున్నారంటే మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యం మాకుంది నిండుగా. ఏంటి ఐశ్వర్యము? దేవుని వాక్యము, సత్యవాక్యము, సువార్త, ఐశ్వర్యము. ఈ మట్టి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలిగి ఉన్నది. అంటే దేవుడి వాక్యం ఏమైంది మానవుడికి అంటే ఐశ్వర్యమైనది. పంచిపెట్టాలి, సంఘము పంచిపెట్టాలి. సంఘానికి ఐశ్వర్యం ఉంది, సత్యవాక్యం అనే ఐశ్వర్యం ఉంది, సువార్త అనే ఐశ్వర్యం ఉంది. మట్టి ఘటాల్లో మనం కూడా ఐశ్వర్యం నింటున్నాం. అది చదవమా మాట. ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవుడిదే ఉండినట్లు మట్టి కటములలో ఈ ఐశ్వర్యం మాకు. అక్కడ 2వ గ్రంథంలో 10వ వచనంలో చెప్పారంటే దరిద్రులు అన్నారు. అది శరీరంగా కుటుంబపరంగా. కానీ దేవుని పరంగా ఐశ్వర్యవంతులు. ఇప్పుడు ఏ ఐశ్వర్యం కావాలి మానవుడికి? దేవుని పరమైన ఐశ్వర్యము కావాలి. ఎవరి దగ్గర ఉంది? అపోస్తలుల దగ్గర ఉంది. ఆ అపోస్తలులకు మనకు వచ్చింది, ఇప్పుడు మన దగ్గర ఉంది. పంచిపెట్టాలా, దాచుకోవాలా? ఈ ఐశ్వర్యమును ప్రకటించింది. పంచిపెట్టడం అంటే ప్రకటించింది. అదే ఎంత గొప్ప స్థానం పెట్టినాడు మన క్రైస్తవుడిని దేవుడు. తర్వాత ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగి ఉన్నామో అది అసలు మాట. ఇవాళ క్రైస్తవుడు, అపోస్తలులు ఏమీ లేని వారు ఉన్నారట. వాళ్ళు సమస్తము కలిగిన వారే ఉన్నారట. ఎవరిలో? క్రీస్తులో, సత్యవాక్యములో, దేవుని పనిలో. దేవుని పనిలో.
ఇవాళ క్రైస్తవుడు ఈ మాట నమ్మితే ఎంత ధన్యుడు తెలుసండి. ఏ మాట? ఏమీ లేని వారమైనటువంటి బాగా అన్నారు శాంతికమ్మ. మనం మాట అన్నాం కదా, ఏమంటే అమ్మాయి ఎలాగైనా సౌకర్యం ఏమీ లేదన్న ఇక్కడ మాట చెప్తారు భక్తులు. ఏమీ లేని వారమైనటువంటి సమస్తమును కలిగిన, అదే విశ్వాసం. అప్పుడు వరకు నిజంగా ఏమి లేనట్టు ఉంటుందండి. వారిని చాలాసార్లు చెప్పింది, వారిని చాలాసార్లు చెప్పింది. చాలా కష్టాలండి, చాలా ఇబ్బంది అండి, చాలా వ్యాధి బాధండి, ఏమైపోతుందో తెలియదండి. అయినా ఆయన అన్ని ఎలా వచ్చారో తెలియదండి. ఇదండి మాట. ఏమీ లేని వారమైనటువంటి సమస్తం కలిగిన, అదే విలువైన మాట కదా. ఈ మాట అపోస్తలులు ఏమైతుందో ఇవాళ క్రైస్తవులు అయితే ఉన్నాయి. ఆ వాక్యమే, ఆ నామమే, ఆ సంఘమే, ఆ ఆరాధనే, ఆ సేవే ఉన్నాయి. ఏమీ లేనట్టు ఉంటుంది, ఏమీ లేనట్టు ఉంటుంది. తర్వాత కూర్చేయండి సమస్తం. మనకి ఏం కావాలో అది రేవు లేదు, కానీ సమస్తం కలిగి ఉన్నాం అని చెప్పి ఇవాళ క్రైస్తవుడు అలా ఉన్నాడు. నిజంగా విశ్వాసం అంటే కార్యాలు గొప్ప జరిగితే ఏమి లేని వారు మనం ఆ టైంకి ఎలా జరుగుతుందో తెలియదు. చాలా మంది అయిపోతారు. ఇది మన జీవితంలో మన విశ్వాసం జరుగుతుందని వీళ్ళ కార్యం జరుగుతుందని కూడా. తర్వాత 11 అరమణ లేకుండా ఎవరితో సంబంధం ఈ సంభాషణ ఎవరితోనండి? ఈ పత్రిక ఎవరికండి? కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘానికి. బైబిల్ క్రీస్తు సంఘం ఉందా? ఉందండి. ఆ సంఘంలో మనం ఉన్నామా? అది గొప్ప ఆనందం. మా హృదయం ఎంత కష్టపడి దెబ్బలు తిని జాగ్రత్త చేసి ఉపవాసాలు ఉండి ప్రాణాపాయాలు ఉండి దరిద్రం అనుభవిస్తూ సత్యవాక్యం అందిస్తే ఆ సంఘము సేవకుల మీద తేడాగా ఉన్నారట. సేవకుల మీద తేడాగా ఉన్నారట. వారికి ఒక హెచ్చరిక. సంఘం నాకు ప్రేమపూర్వక హెచ్చరిక, కఠినంగా కలపాల. మేము ఇంతగా ప్రేమిస్తే మీరు అంత తిరుగుబాటులో ఉన్నారండి సంఘమా, ఓ కొరింథీయులారా. ఇంత శ్రమ పడితే త్యాగం చేసి మీకు సువార్త అందించి రక్షణలో నడిపిస్తుంటే మీరు తిరుగుబాటులో ఉన్నారండి ఓ సంఘమా. కనుక మార్చుకోమని నా పిల్లలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. మీరు నా పిల్లలని అన్నాడు సంఘాన్ని. అది సేవకుడు సంఘాన్ని మీరు నా పిల్లలని ఏంటంటే వాక్యం చెప్పి నడిపించేవాడు ఆ సంఘానికి తండ్రి స్థానంలో ఉన్నాడు. అక్కడ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 15-16 పౌలు చెప్తారు. పిల్లలు ఎలాగ అవుతారు? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 15-16 ఏలయనగా
క్రీస్తునందు మీకు ఉపదేశకులు 10,000 మంది ఉన్నను, తండ్రులు అనేకులు లేరు. క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక మీరు నన్ను పోలి నడుచుకున్న వారే ఉండవాలని మిమ్మల్ని ప్రతిపాదిస్తున్నాను. ఇక్కడ కూడా గుర్తించాక ఏమనండి, సువార్త ద్వారా మిమ్మల్ని కన్నాను. ఒక సువార్తికుడు, సంఘ సేవకుడు సువార్త చెప్పి బాప్తిసం ఇస్తే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటంటే తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె బంధం అంటాడు. తండ్రి కుమారుడు, తండ్రి కుమార్తె అని పిల్లలు బంధం అంట. అని సేవకుడు సంఘానికి తండ్రి స్థానం వచ్చాడు దేవుడు. కనుక అంటాడు, నా పిల్లలని మీకు హెచ్చరిక చేస్తున్నాను. ఎంతో శ్రమపడి మీకు సత్యం అందించాం, రక్షణ అందించాం, జాగ్రత్తగా ఉండడు నాయన అని చెప్పి ఈ యొక్క 13 వచనాల్లో మనకు తెలియజేయకూడదు. సంఘానికి హెచ్చరిక. 14-15 వచనాలు. మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదు. ఎవరాడు? మీరంటే సంఘము అవిశ్వాసులతో స్నేహపడదు. విశ్వాసి అవిశ్వాసం తేడా తెలుసా లేదా? విశ్వాసి అవిశ్వాసం అంటే ప్రభుని నమ్మని వారు, నమ్మని వారు, సువార్త నమ్మని వారు, నమ్మని వారు, రక్షణ పొందిన వారు, రక్షణ పొందని వారు అదనమాట. ఇప్పుడు ముఖ్యంగా మా మొదటి పాయింట్ ఏంటంటే, మీరు అవిశ్వాసంతో జోడు కట్టద్దు. అంటే వాడు చేసే కార్యక్రమాలను మీరు ఉండొద్దు. అవిశ్వాసం చేసే కార్యక్రమాలను మీరు ఉండొద్దు. ఆ కార్యాలు చేయొద్దు. ఆ కార్యాలు జోడంటే ఏంటది? కలిసి చేసేయడం. అది చేసేది నువ్వు వండుకో. అది చేసినా నువ్వు ఒకటే. నీతికి దుర్నీతితో ఏమి సామర్థ్యమో. ఏమండి? రక్షణ పొందిన ఎవరు? నీతిమంతులు. మనం ఎవరంటే రక్షణ పొందిన వారు ఎవరు? దుర్నీతి పరులు. నీతిని ఎదిరించేవారు, నీతిని అడ్డగించేవారు, నీతిని ఏమంటే అవమానపరిచేవారు. నీతికి దుర్నీతితో ఏమి సామర్థ్యమో అన్యుడు క్రైస్తవుడు. అటువంటి ఆ కార్యక్రమాలను వాడుకో, జాగ్రత్తగా ఉండు, జాగ్రత్తపడు. నీకు చాలా విలువైన వాడు, చాలా విలువైన నాకు అని చెప్పడం అన్నమాట. వెలుగునకు చీకటితో ఏమి పొత్తు? మనం ఎవరంటే వెలుగు. ఎవరంటే వెలుగు. లోకానికి శిష్యులు అంటే బాబు ఎవరు? మన శిష్యులు ఏమంటాడు? మత్తయి సువార్త, మీరు లోకమునకు వెలుగు అంటాడు. మీరు లోకమునకు వెలుగు. వెలుగునకు చీకటి ఏమవుతూ? లోకం ఎక్కడ ఉంది? చీకటి, అంధకారం ఉంది, అజ్ఞానం ఉంది. వెలుగునకు చీకటి ఏమవుతూ? క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము? క్రీస్తు బెలియాలు అంటే క్రీస్తు సాతానికి క్రీస్తుకి సంబంధం ఏంటి? ఇద్దరికి ఎంత అది ఏమండి? అవిశ్వాసి విశ్వాసి ఇద్దరు కలిసి కార్యం చేయించా. నీతికి దుర్నీతి కలిసి చేయించా. వెలుగు చీకటి కలిసి ప్రయాణం చేయించా. క్రీస్తుకు బెలియాలతో సంబంధం ఏంటి? క్రీస్తే దెయ్యమే. క్రీస్తు దేవుడు, సాతాను దెయ్యం. రెండు పడవలుగా కాలేజీ అంటావా? ఇద్దరు కావాలా? ఇద్దరు కావాలా? ఏమి సంబంధము?
దేవుళ్ళ పాదమోపులు లేవండి. మరి మనం కలిపేసుకుని ఆ పాదమోపులు మరి ఈ పాదమోపులు కూడా కలిపేసుకుంటే అది దేవునికి ఎంతో అవమానకరం, నీకు నాకు నష్టము. పదహారు 18 ఆఖరి 2 వచనాలు. దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఏది దేవుని ఆలయం? ఏది? సంఘం. ఎఫెసీ 2:20-21. క్రీస్తు సంఘము దేవుని ఆలయం. అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయం. క్రీస్తునామం ఏంటండి? దేవాలయము. మీరు దేవుని ఆలయము. అది ఎంత గొప్ప డిగ్రీ చూడండి, ఎంత గొప్ప ఉన్నతమైన పేరు చూడండి క్రైస్తవుడికి, సంఘానికి. కొరింథీయులకు రాసిన 1 కొరింథీ పత్రిక 3:16-17 అక్కడ కూడా సంఘాన్ని అదే మాట చెప్తారండి. మీరు దేవుని ఆలయమైనారు. క్రీస్తు సంఘం ఏమైందండి? దేవుని ఆలయం. అమ్మా, అసలైన నిజమైన దేవాలయం క్రీస్తు సంఘం అండి. మీరు దేవుని ఆలయమైనారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడని మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన దేవుని వారిని, కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘాన్ని మీరు దేవుని ఆలయము అంటాడు. క్రీస్తు సంఘం ఎక్కడన్నా దేవుని ఆలయము ఏంటంటే దేవుని ఆలయము ఎక్కడున్నామన్నా? దేవుని ఆలయంలో. చాలా మంది క్రైస్తవులు ఆలయానికి వెళ్ళొస్తామండి అంటారు. దేవుని మందిరం కూడా, మందిరానికి వెళ్ళి దేవుని మందిరం వెళ్ళొస్తాం. మందిరం కూడా దేవుని మందిరం క్రీస్తు సంఘమే. ఇక్కడ మనం ఆలయం చూసామండి. విగ్రహంతో ఏ పని? ఈ ఆలయంలో క్రీస్తు సంఘంలో విగ్రహాలు వచ్చా? ఉన్నాయి మనకి. ఎవరు పెట్టుకోవాలా? అవసరమా? సిలువ అవసరమా? సిలువ కూడా విగ్రహాలు వచ్చేదండి. సిలువ పెట్టేసారు. అందుకే ప్రశ్న, కొరింథీ పట్టణంలో క్రీస్తు సంఘంలో ప్రశ్న, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక? ఏమవసరం? అవసరమా? సిలువ పెట్టుకొని ఒక స్టేజ్ కట్టి సిలువ పెట్టుకొని సంఘమంతా ఎలా ఉంటారండి? సిలువ భక్తులు భాష గారు. మరి ఇక్కడ సిలువ దేవుడు ఉంటాడు బొమ్మ. ఎంత ఖర్చు 2000 సంవత్సరాల క్రితం రాసేది మాట. ఇదే బైబిల్ అందరి చేతుల్లో ఉంది. ఎందుకంటే విగ్రహంతో ఏ పొందిక? అపొస్తలుల కార్యం 17:22-23 వచనాలు. ఏమనగా ఏథెన్సు వారులారా, మీరు సమస్త విషయంలో అతి దేవతా భక్తి గలవారై ఉన్నట్లు నాకు కనబడుచున్నది. నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనబడదు. దాని మీద తెలియబడిన దేవుడిని దేవునికి ఎదురు రాయబడినది. కాబట్టి మీరు తెలియక దేని భక్తి గలవారైనారో దానినే నేను మీకు ప్రచురపరుచుచున్నాను.
అవి చెప్పాలి. జగత్తును అంటే సృష్టి అంతా, సృష్టిని అందులో సమస్తమును నిర్మించిన దేవుడు. సృష్టి అంతా ఎవరు నిర్మించారు? ఆకాశం, భూమి, సముద్రం ఎవరే? అందులో సమస్త ఎవరిదే? నిర్మించిన దేవుడు. కానీ ఆకాశమునకును భూమికి ప్రభు అయినందున యెషుడు ఎవరే? ఆకాశానికి భూమికి ప్రభువు. మత్తయి సువార్తలో చెప్తాడండి, ఆ పరలోకమందును భూమి మీద సర్వాధికారము హస్తకృతములైన ఆయనేమో సమస్త సృష్టికర్త అయిన దేవుడు. మనుషుల చేతులతో చేయబడిన ఆలయంలో నివసిస్తాడా? ఆయన సింహాసనము, ఆకాశము, పాదపీఠం భూమి. ఎక్కడ కడతారు మందిరం? ఆయన ఎక్కడ కడతారు మందిరం? ఆయన పంపట్టుకోవాలంటే ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. కనుక తనకి ఏదైనా లోటు ఉన్నట్టుగా దేవుడికి మళ్ళీ దేవుడి కదా కొద్దు వచ్చింది, రూపం కనపట్లేదు అంటే నువ్వు బొమ్మ తయారు చేస్తావా? మనుషుల చేతులతో. ఎంత క్లియర్గా చూడండి, ఆయన ఏదో కొద్దు ఉంది చేసుకోలేకపోయాడని చెప్పి ఎంత సృష్టి చేసిన దేవుడు, అంత సమస్త నిర్మించిన దేవుడు ఏదో లోటు ఉందని చెప్పి ఈ మానవుడు బొమ్మ తయారు చేయడం. చేతులతో చేయించబడువాడు కాడు. అంటే ఏదైనా పొదువైనట్టు దేవుడికి ఏదైనా పొదువైనట్టు మనుషుల చేతులతో చేయబడేవాడు. అంటే మనుషుల చేతి చేయబడండి, మనుషుల చేతి తయారు బొమ్మ అంత బాగుందండి. ఆయన లోపల లేదని చెప్పి పెడతాడేమో, అలా చేయబడేవాడు కాడు. ఆయన చాలా స్పష్టంగా తెలియజేయబడు. అదే కొరింథీ పత్రిక 10:14 28, 29 17 అధ్యాయము అపోస్తలుల కార్యము 28 ఏం చెప్తారంటే, మనం ఆయన యందు బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. ఏమంటే దేవుడు మనం చేశాడా? దేవుడు మనం చేయాలా? మనం ఎవరు చేశాడంటే మరి తిరిగి దేవుడిని మనిషిని దేవుడు తయారు చేయగలడా? అదే అన్నాడు. మనం ఆయన బ్రతుకుతున్నాము, చలించుతున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మన ఆయన సంతానమని మీ కలిగిస్తున్నారు చెప్పుతున్నాడు. కాబట్టి మనము దేవుని సంతానమయుడి మనుషుల చమత్కార కల్పన వలన ఇదంతా బొమ్మలనేటంటే శిల్పి చమత్కార కల్పన. చమత్కార కల్పన వలన మార్చబడిన బంగారునైనను వెండినైనను రాతినైనను దేవతను పోలినది తలచవద్దు. దేవుని ఆలయంలో సంఘంలో విగ్రహంతో పని ఏమి ఏ దేవుడు చేసినా సరే బంగారం చేస్తావా? పర్లేదు. దేవుడు దైవంతో మహిమ లేదు. విడుదల చేస్తావా? దాని దైవత్వము దేవుని మహిమ. మంచి విలువ కర్మ చేస్తావా? దాని దేవుని మహిమ, దేవుని యొక్క దైవత్వం అందులో అది చాలా స్పష్టంగా. మరి ఏం పెడతాం? పెట్టవలసిన అవసరం ఉందా సంఘంలో?
ఎన్ని వేస్తారు ఆకాశంలో బయట చేతితో పట్టుకుని తిరిగేస్తారు మా లోపల మానవుడు బుధనేసి తిరిగేస్తాడు బుధనేసి తిరిగేస్తాడు శివ కొరింథీ పట్టణం ఇంకో మాట రాశాడు కొరింథీ సంఘాన్ని కొరింథీ రాసిన మొదటి పత్రిక 10:14 కొరింథీ రాసిన మొదటి పత్రిక కాబట్టి నా ప్రియులారా విగ్రహములకు దూరంగా పారిపడే అవసరం ఏదన్నా అది సంఘానికి మళ్ళా అంటే ఎంత ప్రమాదం చూడండి విగ్రహం అంటే ఎంత ప్రమాదమో తెలుస్తున్న పాల్గొనడే రెండో మాట ఏంటంటే మనము జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. ఎవరి ఆలయం అనేది? జీవముగల దేవుని ఆలయమై ఉన్నామన్న కదా సంఘాన్ని. మనము దేవుని జీవముగల దేవుని ఆలయమై ఉన్నాము. మొదటి పత్రిక 7 ఆలయము 3:15 ఆలస్యం చేసిన దేవుని మందిరంలో అనగా జీవముగల దేవుని సంఘము జీవముగల దేవుని ఆలయం అంటే అర్థం ఏంటంటే జీవముగల దేవుని సంఘం జీవముగల దేవుని ఆలయము. క్రీస్తు సంఘం ఏంటంటే జీవముగల దేవుని ఆలయం. తర్వాత దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? నేను వారిలో సంచరించి నివసించి సంచరిస్తున్నాను. ఇప్పుడు ఎక్కడంటే దేవుడు దేవుని ఆలయం అని చెప్పి ఒక కామెంట్ ఉన్నాడు. అక్కడ ఉన్నాడని చెప్పి అక్కడికి వెళ్తారు ప్రజలు. కానీ దేవుడే ఆయన ఆలయంలోకి వస్తాడు. అది ఇక్కడ రివర్స్. దేవుడు ఒక గుడి కట్టుకుని అంత బాగు పెట్టుకుని అక్కడ ఉన్నాడు దేవుడు అని చెప్పి అందరూ అక్కడికి వెళ్తారు. అర్థమైన మాట. కానీ ఈ జీవముగల దేవుని ఆలయంలోనికి ఆయన వస్తాడట. గొప్పది. దేవుడు ఎలా సెలవిస్తున్నాడు? నేను వారిలో నివసించి సంచరించును. మత్తయి సువార్త 18:20 ప్రభు చెప్తాడు. అలాగే పాత నిబంధన విషయం జ్ఞాపకం చేశారు. ప్రభు స్వయంగా చెప్పారు. ఇద్దరు ముగ్గురు నా నామమున ఎక్కడ కూడిదురో అక్కడ ఇదిగోరా ఈ వాక్యం చూసినంత క్లియర్ ఉందా? ఏమండి ఇప్పుడు మనం బొమ్మ సరే గుడి దగ్గరికి వెళ్ళాలా? జీవముగల దేవుని ఆలయం దేవుడు వస్తాడట. జీవముగల దేవుని ఆలయం అని దేవుడే వస్తాడు. ఎక్కడ ఏమండి ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారు వారు వచ్చి నేను ఉంటానని వాగ్దానం ఉంది. కనుక మన విగ్రహాల పని లేదు, సిలువల పని లేదు, ఏ గోపురాలు మనకు అవసరం లేదు. నేను వారి దేవుడిగా ఎందులో వారు నా ప్రజల ఎందులో అందులోనే స్వయంగా చెప్తాడు. నేను వారి దేవుడి ఎందులో వారు నా ప్రజల ఎందులో. పేతురు పత్రిక పేతురు మొదటి పత్రిక 2:9-10 నేను వారి దేవుడి ఎందులో వారు నా ప్రజల ఎందులో. అయితే నేను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన గుణాతిశయములను ప్రచురించుటకు
ప్రత్యేకంగా ఉండు ఆజ్ఞని ఎలా ఉండాలంటే పాత కలుపుకూడదు. ఇక పాత జీవితం పాత భక్తి ఏమంటే వాటితో మనకు అవసరమేమి లేదు. ఇక ప్రత్యేకంగా ఉండు. దొరికిందా భాగ్యం? దొరికింది. అపవిత్రమైన దాన్ని కొట్టకూడి ప్రభు చేపిస్తున్నాడు. అంటే దేవుడు ధర్మాన్ని చేయకండి, వాక్యం ప్రకారం జీవించండి, వాక్యానికి వ్యతిరేకంగా ఏమి చేయొద్దు, వాక్యానికి వ్యతిరేకంగా ఏమీ చేయొద్దు. వాక్యం ఏం చెప్తుందో అలాగే మీ శిరస్సు వచ్చి ప్రయాణం చేయండి అని అర్థం. ఏమండి? మరియు నేను మిమ్మల్ని చేర్చుకొనును. అభ్యర్థన పని చేయకుండా ఉంటే ఆయన పిల్లలమయ్యాం, ఆయన ప్రజలమయ్యాం. ఆయన ప్రజలైనప్పుడు ఇంకా అపవిత్ర కార్యక్రమాలు చేయకండి, అపవిత్ర కార్యక్రమాలు చేయకండి. ప్రత్యేకంగా ఉండండి, లోకంతో కలిసిపోకండి, లోకంతో కలిసిపోదు. నేను మిమ్మల్ని చేర్చుకుందును. ఆయన చేసుకున్నాడా? మనకి బయట ఉన్నామా? మత్తయి 7:21. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్తం నెరవేర్చువాడే ప్రవేశింపడు. లోపల బయటన్నాం మనం. అమ్మా రాజ్యాన్ని లోపల బయటన్నామా? చేర్చుకున్నాడే చేర్చుకోలేదా? లోపల ఎక్కడప్పుడు క్రైస్తవ లోపల కూడా రాజ్యంలో లేకపోతే బయట చేర్చుకుందును. మీకు తండ్రిగా ఇద్దును, మీరు నాకు కుమారులను కుమార్తెగా ఇద్దరు. ఎవరంటే ఎవరు ప్రార్థన చేస్తున్నామండి? ఇదిగోండి వరం, ఇదిగోండి వాగ్దానం. నేను మీకు తండ్రిగా ఇద్దును, మీరు నాకు కుమారులను కుమార్తెగా ఇద్దరు. మీరు ఎవరండి? కుమార్తెలు. ప్రభు దేవుడు ఎలా ఉన్నాడండి? తండ్రి ఏంటంటే
తండ్రి కుమార్తె ఎవరండి? సర్వశక్తి గల ప్రభువు చెప్పుచున్నాడు. యేసుప్రభు ఎవరండి? సర్వశక్తిమంతుడు, మహాశక్తిమంతుడు, మహిమగలవాడు, మహిమా స్వరూపి యేసుక్రీస్తు. తండ్రి కొడుకు సమానం, తండ్రి పిల్లల సమానం చూద్దాం. అది చూసుకుని మనం తీసుకుందాం. హెబ్రీయుల రాసిన పత్రిక 12:9 ఆత్మీయ తండ్రి, ఆత్మ తండ్రి మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండి వారి యందు భయభక్తులు కలిగి ఉన్నాం. అట్లయితే ఆత్మకు తండ్రి అయిన వారికి మరి ఎక్కువ లోబడి బ్రతకాలి కదా. ఎవరన్నప్పుడు మన యేసయ్య మనకు ఏమన్నాడు? ఆత్మకు తండ్రి. ఇప్పుడు ఆయన మనకి ఏమన్నాడు? ఆయనకి మనమేమైనా ఆత్మీయ పిల్లలము. తల్లిదండ్రులు పుట్టాం, తల్లిదండ్రులు శరీరంగా పుట్టామండి. మన తండ్రి ఉన్నాడు, తల్లి ఉంది. కానీ రక్షణలో యేసు ప్రభు తండ్రి, ఆత్మీయ తండ్రి, మనమేమో ఆత్మీయ పిల్లలము. ఆత్మీయ పిల్లలు. హెబ్రీ 1:18 ఎలా వచ్చారు పిల్లలు? అది మన హెబ్రీ 1:18 హెబ్రీ సరే నేను యాకోబు 1:18 యాకోబు నేను చెప్పాను. యాకోబు ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండునట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం కనెను. ఎవరండి మనం? కన్నబిడ్డలు దేవుడికి. దేని ద్వారా? సత్యవాక్యం ద్వారా. సత్యవాక్యం లేకపోతే దేవుడికి మానవ సంబంధం ఇది. పిల్లల సంగతి చూద్దాం, తర్వాత చూద్దాం. అది సంబంధం లేదు. సత్యవాక్యం ద్వారా మనలను కనెను, కన్నబిడ్డలు. ఈ మాట కూడా ఉప్పొంగిపోయే మాట. ఆత్మీయంగా దేవుని కన్నబిడ్డలము. ఇది స్మరించుకోవడానికి మనం పని చేసుకున్నప్పుడు, ఏదైనా ప్రయాణికున్నప్పుడు కూడా ఈ మాటలని స్మరించుకోవాలి. ఎంత బలం చేద్దో, ఎంత ధైర్యం చేద్దో, ఎంత ఉల్లాసం చేద్దో. ఎవరు చెడు ఆలోచనలు పోతాయండి. ఎవరంటే ఇక్కడ కనీసం కన్న బిడ్డలండి. తల్లి బిడ్డలు కన్నది రక్తం దారిపోస్తుంది. యేసు రక్తం దారిపోసారండి. రక్తంతో క్రీస్తు రక్త సంబంధులు క్రైస్తవులందరూ రక్తంతో దారిపోస్తూ వచ్చాం అని మాట. అది సత్యవాక్యం ద్వారా పొందుతున్నాం. అందుకే ప్రార్థన మనలో మా తండ్రి కన్న బిడ్డలు కనుక అది ఒక్క క్రీస్తు సంఘానికి తప్ప ఎవరికి దొరకలేదు. ఇంకా ప్రభు నమ్మిన వాళ్ళందరూ కూడా వారి విశ్వాసం పరిపూర్ణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అది నువ్వే చెప్పాలి. సంఘం వాడికి అలా వదిలేయకూడదండి. వాడు మంచి భక్తులండి, కానీ పరిపూర్ణలు కాలేదు. విశ్వాసంలో పరిపూర్ణలు కాలేదు. విశ్వాసంలో పరిపూర్ణలు అయ్యాం మనం. అది కాపాడుకోవాలి మనం. వారికి ఆ పరిపూర్ణత చెప్పాలి. ఇక కన్నబిడ్డలు కాదండి. కన్నబిడ్డలు కాకపోతే ఎవరి బిడ్డలు ఉంటారు? దేవుని కన్నబిడ్డలు కాదండి. ఎవరి బిడ్డలు ఉంటారు? సర్ప సంతానమా. ఏ పేరు? ఇశ్రాయేలు కూడా అదే పేరుతో పిలిచాడు యేసుప్రభు. ఇశ్రాయేలు యూదులు అదే పేరుతో పిలిచాడు ఆయన. దేవుని పిల్లలు కాకపోతే సైతాన్ పిల్లలు అంతే. ఒకటి మాట. ఇశ్రాయేలుగా దిక్కులేదు అక్కడ, యూదులుగా దిక్కులేదు ఆయన దగ్గర.
మత్తయి సువార్త 12:34. సర్ప సంతానమా ఎవరి మధ్య ఉన్నాడు అప్పుడు ఆయన అన్న ఎవరి మధ్య మాట్లాడతాడు ఆయన? అన్యుల మధ్య కాదు, యూదుల మధ్య నుండి. యూదులు దేవుని పిల్లలంటే వాళ్ళ అతిక్రమం బట్టి సైతాన్ పిల్లలు అయిపోయారు. స్వయంగా ప్రభువు చెప్తున్నారు, దేవుని పిల్లలు సైతాన్ పిల్లలు రెండే రెండు. ఇప్పుడు చెప్పండి, మీరు ఎవరి పిల్లలు? దేవుని పిల్లలనే. 12:34 ఆఖరి మాట ఇంకొక దేవుని పిల్లలు అవ్వాలంటే ఇంకొక అద్భుతమైన మాట. యోహాను సువార్త 1:12 దేవుని పిల్లలు అవ్వాలంటే తన్ను ఎందరూ అంగీకరించిందరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచు వారికి దేవుని పిల్లలు అధికారం అనుగ్రహించాడు. అధికారం పిల్లలు అంటే మనం దీంట్లో చాలా మెలుగుందండి. చాలా మెలుగుంది. ఏంటంటే తన్ను ఎందరూ అంగీకరించిందరో, ప్రపంచం అంతా 400 కోట్ల మంది అంగీకరించారు. ఇప్పుడు ఎంతమంది అంగీకరించారు? మనం ఇది గొడవలు. ఒక ఆయన సోదరుడు చనిపోయాడు. ఎంతమంది వచ్చేసారో బయటికి, మేమందరూ ప్రభుత్వం అనుకున్నాం. ఎందరూ అంగీకరిస్తున్నారంటండి. కానీ అక్కడ మెరుగు ఎక్కడ? తన నామమునందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలు. నామం లేకుండా ఏ సంఘం ఉంటే, ఏ వాక్యం ఉంటే, క్రీస్తు సంఘంలో ఉండాలండి. అదే పదవి అంటారా? ఇది ఎటకారం చేసుకుంటూ జీవించినట్లయితే వారు దేవుని పిల్లలు ముద్ర పడిపోతారు. నామందు విశ్వాసం ఏంటంటే ఆ నామందు విశ్వాసం ఉన్నప్పుడు మరి దోదరికి వస్తాడు, దేవదాజీకి వస్తాడు, భక్తి సింగానికి వస్తాడు. ఇలా రాదు కదా. మాట అర్థమైందమ్మా? ఆయన నామందు విశ్వాసం వచ్చిందే నీ భక్తి సింగ్ ఎందుకు, దోదరు ఎందుకు? ఇంకా చాలా మంది ఉన్నారు పెద్దలు. కాబట్టి పని ఆయన నామం విశ్వాసం ఉంచేవాడు దేవుని పిల్లలకు అధికారంలో ఉన్నాడు. అధికారంలో పిల్లలు కూడా ఆయన నామములో, ఆయన సత్యవాక్యములో, ఆయన యొక్క సువార్తలో ఇది భాగ్యం మనకు దొరుకుతుంది. ఇది కాపాడుకుని ప్రయాణం చేద్దాం. దీని అమూల్యమైన విషయాలు ఈ 6వ అధ్యాయంలో దేవుడు